చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి పట్టం కట్టాలని చెప్పేసి కూడా ఈనాడు అనుకుంటున్నారు? ప్రతి పార్టీ కూడా అనేక పార్టీలు కూడా ప్రజలను కలుస్తున్నాయి. అంటే ఏ పార్టీ వాళ్ళు చూసినా కానీ మంచి స్పందన ఉంది అంటున్నారు. మరి ప్రజల నాడి ఏంటి సార్? ప్రజల నాడు ఏం లేదు. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏందన్నది ప్రజలు కూడా ఎవ్వరు కూడా పిచ్చోళ్ళు గారు, అందరూ చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ దగ్గర నుంచి చూస్తున్నారు. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఏంటంటే ఇది ఒక టర్నింగ్ పాయింట్. రాబోయే రాష్ట్ర ఎన్నికలలో కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎలక్షన్లో కానీ ఈ జూబ్లీహిల్స్ ఎలక్షనే రేపు నిర్ణయిస్తుందని చెప్పి కూడా అన్ని పార్టీలు అనుకుంటున్నాయి. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఎందుకంటే మా రాష్ట్ర నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ జూబ్లీహిల్స్లో తిరగడం నడుస్తుంది. ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. అందులో భాగంగా మేము మల్కాయి నుంచి మర్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాము. మాకు 303 అనే ఒక బూత్ కేటాయించారు. మేము ఒక 15 మంది టీము 1000 ఓట్లకు తిరుగుతున్నాము. ఆ 1000 ఓట్లలో కూడా ఎక్కడ కూడా 10 మంది కూడా కాంగ్రెస్ ఓటేస్తామన్న దాఖలాలు లేవు. ఎవ్వరు కూడా బీజేపీకి వస్తామన్న దాఖలాలు. ఎందుకంటే రెండు కూడా సెంట్రల్ పార్టీలే, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. ఇలా కాంగ్రెస్ పార్టీకి కంకణం కట్టిరు రాష్ట్ర ప్రజలు. అది కూడా 420 హామీలు ఇచ్చినందుకు. ఆ హామీలు కూడా ఒకటి నెరవేరకుండగా అదే సీఎం రేవంత్ రెడ్డి పాలన ఈరోజు ప్రజలకు అర్థమైంది. ఇదే పరిపాలన మళ్ళీ రేపు బీజేపీకి ఇట్లా అప్పజెపితే బీజేపీ కూడా రాష్ట్రంలో ఫెయిల్ అవుతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక సెంట్రల్ పార్టీ ఇవాళ కాంగ్రెసే రన్ చేయలేకపోతుంది రాష్ట్రాన్ని. రేపు బీజేపీ పార్టీ కూడా రన్ చేస్తారని ప్రజలు నమ్మతలేరు. ఎందుకంటే బీజేపీ పార్టీలో కూడా ఆధిపత్య పోరు నడుస్తుంది. కాబట్టి ఇలా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మళ్ళీ 10 ఏళ్ళు పరిపాలన చేయాలి ఇంకా ముందుగానంటే అది కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా కూడా ముక్తకంఠంతో ఉన్నారు. అందులో ఎస్పెషల్లీ జూబ్లీహిల్స్లో మాత్రం మా మాగంటి సునీతక్క థండర్ మెజార్టీతోటి గెలుస్తుందని కూడా ఈ చెప్పగలుగుతున్నాను. నేను మంత్రివర్గ విస్తరణ కూడా చేస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు అజరుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ వైపు ఉండే అవకాశం ఉందా? సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈ రేవంత్ రెడ్డి గారికి ఎవరైతే సలహాలు సూచనలు ఇస్తారో నిజంగా కూడా అది వరస్ట్ ఐడియాలజీ. ఎందుకనంటే జూబ్లీహిల్స్ అనేది 3,92,200 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ ఒక ఎలక్షన్ రాగానే నేను మైనార్టీలకు మినిస్టర్ అంటే రేపు 119 కాన్స్టిట్యూషనల్ ఎలక్షన్ అందరికీ మినిస్టర్ ఇస్తాడా? హిందువులకు అందరికీ కాదు కదా. ఇక్కడ ప్రజలు అందరూ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి అందరినీ కలుపుకొని పోవాలి. కాబట్టి నువ్వు ఒకవేళ మినిస్ట్రీ ఇచ్చేది ఉంటే నీ రాష్ట్ర క్యాబినెట్ ఏర్పడ్డప్పుడు ఏం చేసినావా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మైనార్టీ మినిస్టర్ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్యే ఇవాళ గుర్తుకొచ్చిందా నీకు? జూబ్లీహిల్స్ ఎలక్షన్ రాగానే మైనార్టీలకు మనం మినిస్టర్ ఇవ్వాలని నువ్వు ఇట్లా అజరుద్దీన్కి ఇట్లా నువ్వు మినిస్టర్ ఇచ్చినానుకో బిడ్డ, ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క క్రిస్టియన్ మైనార్టీ బీఆర్ఎస్ పార్టీకి పబ్బం కడతారు, బీఆర్టీ పార్టీకి వేస్తారు. ఇవాళ లేరా హిందువులు లేరా? 3,92,000 1,00,000 ఓట్లు ముస్లింలు పోతే మిగతా ఎంత హిందువులు క్రిస్టియన్ సోదరులే కదా, వాళ్ళంతా ఎటు పోవాలి? బిడ్డ ఖబర్దార్, నువ్వు ఇట్లా అజరుద్దీన్కి ఇట్లా నువ్వు ఇట్లా మినిస్టర్ పదవి ఇస్తే మీకే నష్టం తప్ప మాకు నష్టం కాదు. మేము ఇంకా భారీ మెథడ్ వచ్చే ఓట్లు కూడా రావని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మైనార్టీ సోదరులు కూడా మాకే పబ్బం కడుతున్నారు, మా ఫేవర్లోనే ఉన్నారు. రాష్ట్రాన్ని ఇవాళ నడిపించే వ్యక్తి ఏకైక వ్యక్తి కేసీఆర్ అని కానీ అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఖచ్చితంగా థండర్ మెజార్టీ తోటి మేము కేసీఆర్ గారికి ఈ జూబ్లీహిల్స్ టికెట్ మంచి గిఫ్ట్గా ఇస్తున్నాం. అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం కాబట్టి యావత్ ప్రజలు మా వైపే ఉంటున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినామో అదే మీరు అన్నట్లుగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలే రేపు స్థానిక సమస్యల ఎన్నికలను కూడా డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి కూడా జనాలు అనుకుంటున్నారు. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ను ఆయన ఓ ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు. కానీ నవీన్ యాదవ్ గెలవాల్సిందే అని చెప్పేసి కాంగ్రెస్ క్యాడర్ నమ్ముతున్నదంతా గెలిపిస్తామంటున్నారు. రూలింగ్ ప్రభుత్వం సార్ డబ్బు ధనముతోటి కొనాలని చూస్తున్నారు. సో అందరు అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. కేవలం పొలిటికల్ పవర్ తోటే గెలవాలన్న ఒక ఇంటెంట్ తప్ప ఏ పబ్లికో కానీ ఏ ఓటర్లో కానీ కాంగ్రెస్ మీద లేదు. సార్ 6 గ్యారెంటీ అంటారా సార్? 6 గ్యారెంటీలు ఎవరికి ఇచ్చారండి? ఏ ఒక్క స్త్రీ అన్నా సంతోషంగా ఉన్నారా? మేము గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలనే ఇచ్చిన పథకాలను కూడా వాళ్ళు అమలుపరచలేరు. పాతవి లేవు, కొత్తవి లేవు. ఇవాళ నిజంగా కూడా రాష్ట్ర ప్రజలకు ఒక చెంపపట్టు చెరగా అయిపోయింది. ఎందుకంటే ఉత్తనాన్న మేము రేవంత్ రెడ్డి నమ్మినాము, దేవుళ్ళ లాంటి కేసీఆర్ని బోడగొట్టుకున్నామనే ఒక భావనతోటి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. సరే ఇవాళ 4 కోట్ల మంది జనాభా ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో
నువ్వు ఏదో 50 మంది 100 మందికి పథకాలు ఇస్తే మిగతా వాళ్ళంతా సంతోషంగా ఉంటారా? అంటే కుక్కకు బొక్కేసినట్టు. కానీ ఏ ఒక్క పథకం కూడా అమలైతే లేదు. 420 హామీలు అలానే ఉన్నాయి. నిరుద్యోగాల భృతి లేదు, ఏది కూడా చక్కలేదు. మహిళలకు లేదు, తులం బంగారం అన్నాడు, గృహలక్ష్మి అన్నాడు, 2500 అన్నాడు. ఏముంది ఇవాళ ఇంటింటికి పోయి ప్రచారం చేయమన్నట్టు రమ్మన్నాడు రేవంత్ రెడ్డికి తెలుస్తుంది కదా. అదే జుబ్లీహిల్స్ పబ్లిక్ అదే స్లమ్లలో తిరిగితే ఎంతమంది అడుగుతారు, ఎంతమంది ఆరాధిస్తారో వాళ్ళకే తెలుస్తుంది కదా. రోడ్ షోలు కాదు, ఇంటింటికి ప్రచారం చేయమనండి. ఎంతమంది ఇవాళ కాంగ్రెస్ మినిస్టర్లను కానీ కాంగ్రెస్ నాయకులని పబ్లిక్ నిలదీస్తుంటే ఏ విధంగా వెళ్ళిపోతున్నారు అనేది మీరు కూడా వీడియోలలో చూస్తున్నారు, వార్తలలో చూస్తున్నారు. ఓకే రైట్. మీ అభ్యర్థి ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది చివరిగా? మేమైతే 30 నుంచి 40 వేల మెజార్టీతోటి మాగంటి సునీతక్క భారీ మెజార్టీతో గెలుస్తుంది మేము ధీమా వేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా ఇవాళ జుబ్లీహిల్స్లో పనిచేయడం జరుగుతుంది. ఎక్స్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేస్ కానీ ప్రతి కూడా ఒక సైన్యం లెక్క మేము ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి మేము ఒక కార్యకర్తగా ఇక్కడ తిరిగి మేము పనిచేస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత వచ్చింది అన్నది మేమే నమ్మలేకపోతున్నాం. ఇవాళ మేము 1000 ఓట్లు తిరిగితే 1000 ఓట్లు ఒక 10 మంది కూడా మేము కాంగ్రెస్ కలుస్తామని అంటలేరు ఎవరు కూడా. కాబట్టి సునీతక్క విజయం నల్లేరు మీద నడికాయని మేము అనుకుంటున్నాం.